జరిగినటువంటి కార్యక్రమం. ఇక ఇవాళ హుజూర్ నగర్ నియోజకవర్గం అయిపోయింది కదా, నిన్న భువనగిరి అయిపోయింది కదా, ఇప్పుడు కోదాడ నియోజకవర్గాన్ని తీసుకుందాం. కోదాడ నియోజకవర్గంలో ఉన్నటువంటి, దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా లైక్ చేయండి, షేర్ చేయండి. బా ఒకటి గమ్మత్ విషయం ఏంటంటే, చలో ఓపెన్ చేయి. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో నిన్న హిస్టరీ అండ్ డీటెయిల్స్ అనాలిసిస్ ఆఫ్ కోదాడ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ, డీటెయిల్స్ ఆఫ్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఏంటంటే, నెంబర్ ఆఫ్ ఓటర్స్ ఎంతమంది ఉన్నారు కోదాడలో అంటే 2,25,714 మంది ఓటర్లు కోదాడ నియోజకవర్గంలో ఉన్నారు. ఈ కోదాడ నియోజకవర్గంలో దాదాపు 11 సార్లు ఎలక్షన్స్ అయినాయి, అసెంబ్లీ ఎలక్షన్స్ కోదాడ నియోజకవర్గంలో. ఈ 11 10 సార్లనేమో ఫార్వర్డ్ క్యాస్ట్, 10 సార్ల ఫార్వర్డ్ క్యాస్ట్ గెలిస్తే ఒక్కసారి మాత్రమే బీసీ గెలిచిండు. ఆ బీసీ మొన్న బొల్లం మల్లయ్య యాదవ్ ఎప్పుడు 2018-23 మధ్య గెలిచిండు. ఒకసారి టికెట్ ఇచ్చి గెలిచిండు, ఒకటేసారి ఇచ్చిరు గెలిచిండు కథం అంతే. ఇక యాజ్ పర్ ద డెమోగ్రఫీ ఆఫ్ కోదాడ కాన్స్టిట్యున్సీ, నెంబర్ ఆఫ్ బీసీ ఓటర్స్ అప్రాక్సిమేట్లీ 54%, విచ్ విల్ బి, ఎంతమంది ఉన్నారు కోదాడ నియోజకవర్గంలో బీసీ ఓటర్ల జనాభా ఎంత అంటే 1,21,885 మంది. కోదాడ నియోజకవర్గం మొత్తం ఓటర్లేమో 2,25,714 మంది ఉంటే, అందులో బీసీలు 1,21,885 మంది. ఇక్కడ మనం ఒకటి చూసుకుంటే, ఇప్పుడు ఇది ఉంది 2,25,714 ఉంది. ఆ 2,25,714 అంటే ఈ కోదాడ నియోజకవర్గానికి ఎమ్మెల్యే కావాలంటే ఇందులో 50% +1 రావాలి, అంతే కదా. ఇక మనం ఎక్కువ అయితే అది అంటే ఇద్దరే ఉంటే, ఇగో 2 లక్షల ఓట్లే పోలైనాయి అనుకుందాం బై, ఇక అదంతా ఎందుకు, ఇద్దరే ఉంటే అట్లా 1,00,000 కావాలి, ఇద్దరే ఉంటే 2 లక్షల ఓట్లు పోలైనాయి అనుకుందాం. 2 లక్షల ఓట్లు పోలు, ఇందులో గెలవాలంటే 1,00,000 రావాలనుకో, ఇద్దరే పోటీ చేస్తే 1,00,000 కావాలి. ఎక్కువ మంది చేస్తే 1,00,000 ఓట్లు అయితే కోదాడలో ఎమ్మెల్యే కావచ్చు. ఇక్కడ ఉన్న ఓట్లన్నీ 2,25,000, బీసీల ఓట్లు ఎన్ని ఉన్నాయి 1,21,000, 1,21,885 ఓట్లు ఉన్నాయి ఏడ కోదాడ నియోజకవర్గం. ఓన్లీ బీసీలే ఇవి, ఓన్లీ బీసీల ఓట్లు ఇవి. అయితే బీసీలు వాళ్ళ ఓటు వాళ్ళు వేసుకుంటే వాళ్ళు ఎమ్మెల్యే కాగా ఇంకొక 21,000 ఓట్లు మిగులుతాయి. ఇంకా ఇక్కడ నిన్న మొన్న ఎవరో ఒక ఆయన రెడ్డి ఆయన ఏమన్నాడంటే, తిన్మార్ మల్లన్న నువ్వు రాజీనామా చేయి అన్నాడు. మా బీసీలు చెప్తే రాజీనామా చేస్తే, నువ్వు చెప్తే నువ్వు నీ ఓట్లేని నీ గీతత ఓట్లు, నువ్వు చెప్తే నేను రాజీనామా చేస్తా. కారణం ఏం చెప్పిండు రాజీనామా చేయాలంటే? నువ్వు ఈడబ్ల్యూఎస్ ను వ్యతిరేకిస్తున్నావు అంటే బరాబర్ వ్యతిరేకిస్తున్నావు. నేను ఇప్పుడు చెప్తా ఉన్నా, ఓపెన్ గా చెప్తా ఉన్నా, నాకు ఆయాలేయలే ఇయ్యాల కూడా వేయరు. రెడ్డిలు నాకు ఓటేయకండి, మీరు మీ నాయకులు ఎవరైతే ఉన్నారో బీసీలు మా కోటేయొద్దని చెప్పి చెప్పురి, అంతే చాలు. మా బీసీలు మీ కోటేయొద్దని చెప్పురి, మీ రెడ్లు మాత్రం నా కోటేయకురి, ఓకేనా? ఎందుకంటే నువ్వే గెలిపించినా అని చెప్తున్నావు కదా. ఎందుకంటే మాయే ఎక్కువండే, మాయేడ వరదలు ఎక్కువండే. మరి బీసీలకు అన్యాయం చేస్తుండు వెంకటరమణారెడ్డి, అక్కడ అయితే కామారెడ్డిలో కూడా మరి ఆయన కూడా రాజీనామా చేయమని, ఆయన రాజీనామా చేయమని బీసీలు డిమాండ్ చేయాలా చెప్పు. అట్లా ఏమన్నా అది ఏమన్నా కానీ మీరు అడుగుడు, మీ హక్కు, మీరు అడుగుకోరు, మాకేం సంబంధం లేదు. నేనే చెప్తున్నా కదా, ఓపెన్ గా చెప్తా ఉన్నా, ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తా ఉన్నా, నాకు మా బీసీ ఎస్సీ ఎస్టీల ఓట్లు చాలు, మీ వద్దు. మీ ఎన్ని ఉంటాయి మీ ఓట్లు, ఎన్ని ఓట్లు ఉంటాయి అవి కూడా చూద్దాం. కోదాడ నియోజకవర్గంలో
బీసీల ఓట్లు 1,21,885 ఉన్నాయి. ఇక్కడ మొత్తం ఓసీలే, మొత్తం ఓసీలు అంటే వైశ్యులు, బ్రాహ్మణులు, రెడ్డిలు, ఆ తర్వాత అప్పర్ క్యాస్ట్ కమ్మలు అందరు కలిపి కూడా 19,000 మంది ఉన్నారు. 19,000 మంది కంటే ఈ బీసీల కంటే ఎంత తక్కువ ఉన్నారంటే ఇంకా 1,02,000 మంది తక్కువ ఉన్నారు. ఇంకా మిగిలిన ఓట్లు ఉన్నాయి కదా, ఇప్పుడు గెలవంగా మిగిలిన ఓట్లు ఉన్నాయి, మిగిలిన ఓట్లతో పోటీ చేసినా కూడా బీసీ గెలుస్తాడు. ఇక్కడ 19,411 మంది వాళ్ళు ఓసీలు ఉంటే దాంట్లో 10 సార్లు గెలిచిరు వీళ్ళు. ఈ ఓట్లతోని 19,000 ఓట్లతోని 10 సార్లు గెలిస్తే 1,21,000 ఓట్లతోని 10 మాటలు ఓడిపోయారు బీసీలు. ఇప్పుడు ఈ లెక్కలు వాళ్ళకి ఇబ్బంది అవుతుందబ్బా. ఇవి చెప్పొద్దు, ఇన్ని రోజులు అంటే దాచిపెట్టాం కానీ ఇవి చెప్పొద్దు అంటారు. మా రాహుల్ గాంధీ గారు, మా నాయకుడు, మా భావి భారత ప్రధాని ఎక్స్రే తీయమని చెప్తా ఉన్నాడు. ఎక్స్రే తీయమంటుండు. ఆ ఎక్స్రే తీసే పనిలోనే ఉన్నాం ఇవాళ ఇన్ని రోజులు ఇవి చెప్పలే. ఏమన్నంటే గెలుపు గుర్రం, ఆ గుర్రం ఎట్లుంటుందో, గెలుపు గుర్రాలకే టికెట్లు, ఈ గుర్రాలు ఎట్టుండే తెలియదు. ఆ గెలుపు గుర్రం ఈ పార్టీలో ఓటమి గుర్రం, ఇళ్ళకి రాగానే గెలుపు గుర్రం అవుతుంది అన్నట్టు. అట్లా ఈ గుర్రాల కథ కూడా తర్వాత చర్చించుకుందాం. కానీ ఇక్కడ యాజ్ పర్ డెమోగ్రఫీ ఆఫ్ కోదాడ కాన్స్టిట్యున్సీ నెంబర్ ఆఫ్ ఓసీ ఓటర్స్ ఎంతమంది అంటే 8.6%. ఇందులో వెలమలు, ఆ తర్వాత రెడ్లు ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు కూడా. ఇందులో ఉండేటువంటి రెడ్ల పర్సెంటేజ్ వచ్చేసి 4% ఉంటుంది. 4% అంటే దీంట్లో 4% అంటే అప్రాక్స్గా ఒక 8,000 నుంచి 8,000 మంది దాకా ఉంటారు అనుకోరాదు. 8,000 మంది రెడ్డి పాపులేషన్ ఉంటుంది. 8,000 మంది ఉన్నటువంటి రెడ్డి పాపులేషన్ కి ఆ తర్వాత ఇంకొక 1000 ఉండేటువంటి వెలమ పాపులేషన్ కి అంటే 9,000 మంది కలిపి 10 సార్లు ఎన్నికయ్యేటువంటి అవకాశం వచ్చింది ఇక్కడ. కానీ 1,21,000 మంది ఉన్నటువంటి బీసీలకు 10 సార్లు ఓడిపోయారు. ఎందుకంటే బీసీలంతా పార్టీ సింబల్ కోటేసుడు నేర్చుకోరు కాబట్టి ఓడిపోయారు. నిజంగా వాళ్ళు బీసీకే ఓటేసుకుని నేర్చుకుంటే మీ జీవితాంతం కొట్లాడినా కూడా వార్డు మెంబర్ కూడా కాలేరుగా. ఇగో ఈ అన్యాయం జరిగిందనేది రాహుల్ గాంధీ గారు పదే బతుకుంటున్నటువంటి మాట ఇది. ఇక్కడ కోదాడ కాన్స్టిట్యున్సీ 6 మండలాలు ఉన్నాయి కోదాడలో. ఈ కోదాడలో ఉన్నటువంటి 6 మండలాల్లో జెడ్పీటీసీలు ఉంటారు. ఈ జెడ్పీటీసీలు ఎవరు? ఇక్కడ కోదాడ మండలం ఉంది, ఇది అన్రిజర్వ్డ్ అయితే అది ఓసీ కాపుకి ఇచ్చారు. ఇక్కడ మోతే మండలం ఉంది, ఇది అన్రిజర్వ్డ్ అయితే వెలమకి ఇచ్చారు. నడిగూడెం ఇది ఎస్సీ అయితే ఎస్సీకి ఇచ్చేసారు. మునగాల అన్రిజర్వ్డ్ అయితే ఓసీ కమ్మకి ఇచ్చేసారు. చిలుకూరు బీసీ అయింది కాబట్టి బీసీకి దక్కింది. అనంతగిరి అన్రిజర్వ్డ్ ఓసీ రెడ్డి. ఇక్కడ మొత్తం 6 మండలాలుంటే ఈ 6 రిజర్వ్ స్థానం లేకపోతే ఈ బీసీకి రాకపోయేది. ఇది కూడా బీసీకి వచ్చిందిగా, ఒక్క యాదవుడు గెలిచిండు. కమ్మ, రెడ్డి, వెలమ, కాపు వీళ్ళ పర్సెంటేజ్ ఎంత అంటే 8.6% పాపులేషన్ ఎంటైర్ కోదాడ నియోజకవర్గంలో. అట్లా ఇట్లా డిఫరెంట్ ఉండడానికి కారణం ఏంటంటే ఇది కోదాడ కొంచెం ఆంధ్ర బెల్ట్ లో ఉంటది కాబట్టి ఇక్కడ కాపులు, తర్వాత కమ్మలు వీళ్ళందరికి ఇచ్చారు. సరే, అక్కడ ఉన్నటువంటి డెమోగ్రఫీ ప్రకారం అట్లా ఇచ్చుకున్నారు. అయితే ఇక్కడ బీసీల జనాభా 1,21,000 మంది బీసీలకు ఒక్కడే జెడ్పీటీసీ, 19,000 మంది ఓసీలకు 10 సార్లు ఎమ్మెల్యే, 4 జెడ్పీటీసీలు. ఇది కోదాడ నియోజకవర్గంలో ఉన్నటువంటి ముఖ చిత్రం ఇదంతా. అయితే గమ్మత్ ఏంటంటే 54% ఉన్నటువంటి బీసీలకు ఓన్లీ ఒకటే జెడ్పీటీసీ వస్తే ఇక్కడ 8.6% ఉన్నటువంటి ఓసీలకు 4 జెడ్పీటీసీ సీట్లు వచ్చినాయి. ఇక కోదాడ ప్రజలు ఆలోచన చేసుకోవాల్సినటువంటిది లెక్క గిదే. జీరాక్స్ తీస్తే ఇంకా ఏం వెళ్తుందంటే ఇంకా ఇంకా ఎంత ఇండెప్త్ అంటే మీ ఊరు ఉందిగా, మీ ఊరు పేరేం మల్యాల. మీ మల్యాలలో ఓసీలు ఎవరు, రెడ్డోళ్ళు ఇన్లెన్ని, వాళ్ళ ఓట్లెన్ని, ఇగో ఇట్లా డివిజన్ ఉంది. ఇగో ఈ డివిజన్ కూడా సంపాదించడం కేసీఆర్ పుణ్యాన. దాన్ని కేసీఆర్ ఏం చేసిండు, కేసీఆర్ కట్టగట్టి పెట్టిపోయాడు. మెల్లిగా ఆ మూటి ఇప్పినాం. ఆ మూటి ఇప్పితే దొరికినాయి ఇవన్నీ. ఇక్కడ
తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో 6.98% ఉన్నటువంటి ఓసీలు అంటే ఓసీలు కూడా అనొద్దాలని, ఇందులో ఉన్నటువంటి పేదల్ని కాదు, పేదలు అన్ని అదర్ క్యాస్ట్ కింద ఎస్సీలు కూడా వస్తారు కాబట్టి ఎఫ్సి ఫార్వర్డ్ క్యాస్ట్. ఇందులో ఎవరైతే మనం ఓసీ అనుకుంటామో ఇందులో ఉద్యోగాలలో వీళ్ళకి ఎంత ఉద్యోగం అంటే ఉద్యోగాల్లో లెక్క ఉందా 30% ఉద్యోగాలు వీళ్ళకు పోయినాయి. మొత్తం ఉద్యోగాల్లో 30% ఉద్యోగాలు వీళ్లకు, 60% ఎమ్మెల్యేలు, ఆ తర్వాత 100% సీఎంలు. ఏది 6.98% ఉన్నటువంటి వీళ్లకు. ఈ చూడు పేస్ట్ రేట్లనే క్లీన్ అంటే మొత్తం పోతుంది. క్లీన్ అంటే మొత్తం పోతుంది. ఇక పోతే మళ్ళీ క్లియర్గా రాసుకొస్తా. 6.98% వీళ్ళు, 54% బీసీలు. ఇంకా పెరగొచ్చు కూడా. ఇక్కడ ఉద్యోగాలు తీసుకోండి. ఉద్యోగాలు, ఎమ్మెల్యేలు, ఆ తర్వాత సీఎంలు. ఈ 9.8% ఉన్నటువంటి ఫార్వర్డ్ క్యాస్ట్ వాళ్ళకి మొత్తం 100% ఉద్యోగాల్లో 6.98% ఉన్నటువంటి వాళ్ళకు 30% ఉద్యోగాలు వాళ్ళకే వచ్చినాయి, వాళ్ళకే ఉన్నారు. ఇక తర్వాత ఎమ్మెల్యేలో 60% ఎమ్మెల్యేలు వాళ్ళే, ముఖ్యమంత్రుల్లో 100% ముఖ్యమంత్రులు వాళ్ళే. ఇక్కడ బీసీలకు సంబంధించి చూద్దాం. 60% ఉన్నటువంటి బీసీలకు 40% ఉద్యోగాలు. ఆ తర్వాత ఎమ్మెల్యేలు ఎంతమంది అంటే 20%, సీఎంలు ఎంత అంటే 0%. ఇదే ఎక్స్రే గిదే. రాహుల్ గాంధీ గారు చెప్తున్నటువంటి ఎక్స్రే కార్యక్రమం అంతా గిదే. ఉద్యోగాల్లో 30% పోయినాయి, ఎమ్మెల్యేలు 60% వాళ్ళే, సీఎంలు 100% వాళ్ళే. ఇక్కడ బీసీల బతుకు చూడరు ఎట్లా ఉందో, బీసీల బతుకు ఎట్లుందో చూడరు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 6. ఇక్కడ 54% ఉన్నటువంటి వీళ్ళకేమో 27% రిజర్వేషను, 6.97% ఉన్న వీళ్ళకేమో 10%. ఈ 6.98లో ఈడబ్ల్యూఎస్ మళ్ళా ఈడబ్ల్యూఎస్ కోటా ఎంత? 1 or 2%. ఎకనామికల్ వీకర్ సెక్షన్ 1 or 2% ఉండాలి పేదలు. అయితే ఇక్కడ అట్లా కాదట. ఇక్కడ వీళ్ళు 8 లక్షలు ఉన్నా కూడా రిజర్వేషన్ పొందొచ్చు. ఇక్కడ మాత్రం 8 లక్షలు దాటితే క్రిమిలేయర్ కింద ఇతనికి ఉద్యోగం రాదు. క్రిమిలేయర్ అని పెట్టిరు. ఇక ఇదేమో దేశవ్యాప్తంగా బీసీలు తెలంగాణలో ఎంతమంది ఉన్నారో లెక్కల ప్రకారం 27%, కొన్ని చోట్ల బీసీలు లేరు, అక్కడ ఇయ్యలే. కానీ ఈడబ్ల్యూఎస్ మాత్రం ఓసీ ఉన్నా లేకపోయినా 10% ఇవ్వాలన్నట. ఇగో ఇది దుర్మార్గం. ఇవి బీసీ బిడ్డల నోట్లో మట్టి కొట్టి దాచిన లెక్కలు ఇవన్నీ ఇవాళ బయటికి వస్తా ఉంటే తీన్మార్ మల్లన్న మీద ఏమో ఏదో ఉందా? ఇదేనా? తీన్మార్ మల్లన్న రెడ్డి జాగృతి వాళ్ళు పాపం వాళ్ళు తీన్మార్ మల్లన్న మీద ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్లు మరియు ఈ విషయంపై భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇది సరైనదే అని ఇచ్చిన తీర్పును ఎక్కడిచ్చిందో చూపెట్టరు. ఇది సరైనదని తీర్పు ఎక్కడిచ్చింది? అప్ టు 10% అన్నది. ఇక్కడ వాస్తవానికి మొత్తం జనాభాలో వీళ్ళు ఎంతమంది? రెడ్ల జనాభా ఎంతమంది ఒక్కసారి చూస్తే 10 లక్షలే. 10 లక్షలు రెడ్డి, 4 లక్షల చిల్లర, 4.5 లక్షలు వైశ్య, వెలమనేమో 1 లక్ష.
ఇట్లా వెలమ సామాజిక వర్గం ఉంది. ఇందులో ఇప్పుడు నేను చెప్తా ఉన్నా, బీసీ సమాజానికి కూడా చెప్తా ఉన్నా, ఎవరైతే ఈడబ్ల్యూఎస్ కోటా కింద ఉద్యోగాలు పొందుతా ఉన్నారో వాళ్ళ సర్టిఫికేట్లు రైట్ టు ఇన్ఫర్మేషన్ తీసుకోండి. దాదాపుగా ఫేక్ సర్టిఫికేటే పెడతా ఉన్నారు అనేది నేను చెప్తున్న మాట కాదు, కోర్టు చెప్పిన మాట. ఇది ఫేక్ సర్టిఫికేట్లు పెడతా ఉన్నారు, అసలైనటువంటి అర్హులకు అందట్లేదని. ఇందులో ఉన్నటువంటి పేదవాళ్ళకు దక్కాల్సిన రిజర్వేషన్ అది. మొన్న ఉదాహరణ చూపిస్తే కదా, కాలోజీ హెల్త్ యూనివర్సిటీకి సంబంధించి ఎట్లా కొట్టుకపోయారు అనేది. మొన్ననే కదా జెడ్పీటీసీగా పోటీ చేసినటువంటి వాళ్ళ కూతురుదే బయట పెట్టి చూపించిన కదా, ఫేక్ సర్టిఫికేట్లు పెట్టి చేస్తా ఉన్నారు. ఇక్కడ ఏందయా అనంటే ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్ ఉండొద్దని తీర్మానం, 100% ఉండొద్దని చెప్తా ఉన్నా. ఇది నేను కాదు, మధ్యప్రదేశ్ హైకోర్టు చెప్పింది మొన్న జడ్జిమెంట్ లో, కర్ణాటక హైకోర్టు చెప్పింది మొన్న. ఏమని? ఈడబ్ల్యూఎస్ తెలంగాణ రాష్ట్రంలో 6.98% ఓసీలు ఉంటే 10% రిజర్వేషన్ ఎట్లా అమలు చేస్తారు? వీళ్ళకి కావాల్సిందంత, ఒకవేళ మొత్తానికి మొత్తం ఇచ్చినా కూడా 7% ఇస్తే సరిపోయేది. 3% ఎక్స్ట్రా దేనికి? 3% ఎక్స్ట్రా దేనికి? ఎటు పోతా ఉంది ఇది? ఈ 3% తీసుకొచ్చి జనరల్లో వేస్తే అలా ఓసీ పిల్లగారు కూడా పోటీ చేయొచ్చు కదా, బీసీ పిల్లగారు కూడా పోటీ చేయొచ్చు కదా, ఒకవేళ ఇంత అనుకున్నా కూడా. కాబట్టి వీళ్ళు తప్పుదోవ పట్టించడానికి అత్యంత జాగ్రత్తగా వీళ్ళది ఏంటంటే, తీన్మార్ మల్లన్న ఛానల్ను మనం అంతా కలిసి నడవకుండా చేయాలని వీళ్ళ ఉపాయం అట. కేసీఆర్ చేసి అలిచిపోయింది. అది కేసీఆర్ చేసి అలిచిపోయిండు. అయినా కానీ ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఇక్కడ నేనేం చెప్తా ఉన్నంటే, రాజ్యాంగబద్ధంగా అన్ని కులాలను అన్ని మతాలు గౌరవిస్తాయని దైవ సాక్షిగా ప్రమాణం చేసిన ఇతడు మా ఓసీ కులాల్లో ఉన్న పేదవాళ్ళ మనోభావాలకి, పేదవాళ్ళకి ఏ బాధ లేదు, పేదవాళ్ళకి 100% రిజర్వేషన్ ఇవ్వాలి. ఈ దొంగ సర్టిఫికేట్లు పెట్టుకొని ఉద్యోగాలు పొంది ఓసీలో ఉన్నటువంటి పేదవాళ్ళకి ఇప్పుడు సపోజ్ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో రెడ్డిలు ఓసీ కమ్యూనిటీ, కర్ణాటకలో బీసీ రెడ్డిలు. మరి కర్ణాటకలో ఉన్నటువంటి బీసీలను మోసం చేయమని మీరు చెప్పదలుచుకున్నారా? కర్ణాటకలో ఉన్నటువంటి బీసీలను మోసం చేయమని మీరు చెప్పదలుచుకున్నారా? కర్ణాటకలో ఉన్నటువంటి ఓసీ బిడ్డలకు కూడా న్యాయం జరగాలని మేము చెప్తా ఉన్నాం. ఈ అప్పర్ క్యాస్ట్ లో కేవలం కొద్ది మంది మాత్రమే ఈ రాజ్యాంగ ఫలాలను అందుకుంటా ఉన్నారు. వాళ్ళ నుంచి విముక్తి అయిపోయి కింద పేద బ్రాహ్మణుడికి, పేద వైశ్యుడికి, పేద రెడ్డి బిడ్డకు ఈ ఫలాలు దక్కాలి. ఇవి దక్కకుండా ఇట్లా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కూడా మధ్యప్రదేశ్ కోర్టు జడ్జిమెంట్ ప్రకారం చెప్తా ఉన్నా, 100% రిజర్వేషన్ ఉంటే 100% కాదు. ఆల్రెడీ ఏదైతే ఆరక్షణ 100% రిజర్వేషన్ ఉంటే ఇందులో 50% ఎస్సీ ఎస్టీ బీసీలకు పోతే మిగిలిన 50% లోని 10% అని చెప్పారు. మొత్తం 100 లోంచి 10% అనేది ఇలా తొండి ఇలా కథ. ఇక తీన్మార్ మల్లన్న మీద కంప్లైంట్ ఇచ్చారు. బీసీలు తలుసుకుంటే, బీసీలు కనుక ఇయ్యదలుచుకుంటే మీరు అడగన్న బయట పెడతారా ఇటువంటి చిల్లర పనులు చేసుకుంటా? ఎస్, మీ బాధ మీరు చెప్పుకోవడంలో తప్పు లేదు. ఇక్కడ నేను చెప్తుంది ఏంది, నేను ఎక్స్రే తీసినట్టు ఈ లెక్కలు చెప్పుకుంటూ వస్తా ఉన్నా. ఏది ఈ ప్రజలకు ఏం జరిగింది, ఇక్కడ జనాభా ఎవరిది, ఇది మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఎక్స్రే తీయాలంటే మేము ఎక్స్రే పనులు ఉంటే ఈ ఎక్స్రే లెక్కలు బయటకు వస్తే మీకు జీర్ణం అయితలేదా? ఇప్పుడు దీని గురించి ఎవరు వస్తారో రండా, ఓపెన్ ఛాలెంజ్ క్యూ న్యూస్ వేదికగా డిబేట్ కు మేము రెడీ. సామరస్యపూర్వకంగా 2 కుర్చీలు వేసుకొని మాట్లాడుకుందాం. ప్లీజ్ వెల్కమ్. ఎవరు వస్తారో రండి. లేదు మళ్ళీ మేము అంత దూరం రాలేదంటే మీరు అడ్రస్ చెప్పురు, మేము వస్తాం. అంతే. అదైనా రెడీ, ఇదైనా రెడీ. రాత్రి నుంచి ఆ బీసీ గ్రూప్లన్నీ తుడుపుతా ఉన్నాయి. అన్న ఏదన్నా అడ్రస్ ఎక్కడన్నా అదన్నా నేను చెప్తా ఉన్నా, బీసీలకు కూడా చెప్తా ఉన్నా, ఇటువంటి కార్యక్రమాలకు వాళ్ళు ప్రేరేపిస్తారు. మీరు పొరపాటున కూడా రెచ్చిపోకండి. మనము అన్యాయాన్ని బయటకు ఎలుగెత్తి చూపిస్తున్నాము తప్ప వాళ్ళ కూడేం గుంజుక తింటలేము. కాబట్టి బీసీలు ఎవరు కూడా రెచ్చిపోకండి, ఆవేశపడద్దు. అదంతా ఇప్పుడు వాళ్ళు చేసే కార్యక్రమం అంతా మన మంచికే. వాళ్ళు ఎవరైతే మనల్ని అంటారో దాన్ని వాట్సాప్ నేను నిన్న స్టేటసే పెట్టాం వాళ్ళది, అది పెట్టండి. ఏం జరుగుతుందో చర్చ జరగాల, దీని మీద కనీసం చర్చ అవుతుంది కదా, అందుకోసం.
సో మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా దయచేసి లైక్ బటన్ ని క్లిక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. వాళ్ళకు కూడా భావ ప్రకటన స్వేచ్ఛ ఉన్నది, చెప్పుకొని ఏం కాదు. చెప్పుకోవడం తప్పు కాదు కదా. మళ్ళీ నాకు కరెక్ట్ వాళ్ళకి బుద్ధి చెప్పాలి ఈసారి ఓసీలకు అని చెప్తా ఉన్నారు. అందుకే బీసీ ప్రజల అసలు బీసీలు లేకపోతే మీకు రాజకీయ భిక్ష లేదు, గుర్తుపెట్టుకోరి. బీసీ ఓట్లు మాకొద్దు అని చెప్పురి చూద్దాం, మీ బీసీలు మాకు ఓట్లు వేయకుర్రు అని చెప్పురు చూద్దాం. నేను చెప్తా ఉన్నా, నేను బీసీ బిడ్డగా చెప్తా ఉన్నా, రెడ్లు ఎవరైతే అక్రమంగా ఈడబ్ల్యూఎస్ ను అనుభవించి ఈడబ్ల్యూఎస్ లో ఉన్న అసలైనటువంటి పేదలకు అందకుండా దోసుకుంటున్నారో వాళ్ళ ఓట్లు నాకేమొద్దు. ఎందుకంటే మీ ఓట్ల సంఖ్య ఏందో తెలిసిపోయింది కదా. ఓట్లే లేవా మీ తాన ఓట్లే లేవు. అగో ఒక ఆయన మొండికత్తి సత్యమట, బీసీలను ఉంచడానికి ఎత్తుకున్నారా ఇది అంటాడు. ఈయన లేవట్టినట్టు ఇది ఇన్ని రోజులు కులగణనపై సంతకం అయిందా కాలేదు. 100% బీసీలను ఒక్కతాటికి తీసుకొస్తా ఉన్నాం. ఈ బీసీలు ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారి వెన్నంటి నిలబడతారు. రాహుల్ గాంధీ గారు చెప్తున్నటువంటి కులగణన ఈ బీసీలకు జరుగుతుంది. రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి 42% రిజర్వేషన్ ఈ బీసీలకు దక్కుతుంది ఖచ్చితంగా. దయచేసి మార్నింగ్ న్యూస్ ను లైక్ చేయండి, షేర్ చేయండి సోదరులారా. ఇక మార్నింగ్ న్యూస్ లోకి వెళ్తే